ఒక చిన్న పట్టణంలో కిషోర్ అనే 12 ఏళ్ల బాబు ఉంటాడు. మహాభారతం చూసి కర్ణుడి పట్ల అభిమానం పెంచుకుంటాడు. కర్ణుని ధైర్యం, దానగుణం కిషోర్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. కిషోర్ వాళ్ళ అమ్మతో అడుగుతూ, అమ్మ, కర్ణుడు చాలా గొప్పవాడు కదా, ఎవరైనా దానం అడిగితే వెంటనే చేస్తాడు, చనిపోయే వరకు ఇచ్చిన మాట కట్టుబడ్డాడు కదా. దానికి వాళ్ళమ్మ అవును కిషోర్ అని అంటుంది. ఒకరోజు కిషోర్ పాఠశాలకు వెళ్తున్న సమయంలో దారిలో ఒక ముసలాయనకి ఆకలేస్తూ ఉంటుంది. అది చూసి కిషోర్ అతని దగ్గర ఉన్న టిఫిన్ డబ్బాను అతనికి ఇస్తాడు. ఆ పెద్దాయన ఆశ్చర్యపోయాడు. నువ్వు తెచ్చుకుంది నా ఆకలి తీర్చడానికి ఇచ్చావా అని అడుగుతాడు. కిషోర్ చిరునవ్వుతో, కర్ణుడు నా దేవుడు, అతనిలాగా నేను ఎవరికైనా సహాయం చేయాలని అనుకుంటానా అంటాడు. ఆ రాత్రి కిషోర్ వాళ్ళ అతను చూసి గర్వపడుతుంది. కర్ణుడి జీవితానికి న్యాయం జరగలేదు కిషోర్ అని అంటుంది. నువ్వు నీ సాయాన్ని చూసుకొని చెయ్యాలి, న్యాయం ఎప్పుడు మన పక్కనే ఉండేటట్టు చూసుకోవాలి అని కిషోర్కి వాళ్ళ అమ్మ చెప్తుంది. కర్ణుడి పాత్ర మన జీవితంలో స్ఫూర్తి కాగలదు. మనకి తెలివి కూడా అవసరం. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకున్నారు కామెంట్ చేయండి.